సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్కి వెల్కమ్. ఈరోజు మన కుకింగ్ రెసిపీస్లో చాందుంపల పులుసు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అలాగే దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 దంచిన వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం ఒక ఎండుమిరగాయ కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట అంటున్నప్పుడు మనము 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే తరిగిన 2 ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకోవాలి. బాను తిప్పుతుందంట. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయని వేసిన తర్వాత మనం కొంచెం పసుపును వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కూరకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి చాందుంపల పులుసులో. అలాగే పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఎక్కువ వేసుకుంటే మనం చింతపండు రసం పిండుతాం కాబట్టి కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతున్న సమయంలోనే నూనెలో మనము చక్కగా ఉడకపెట్టుకున్న చామదుంపల్ని ఇలా తరిగి పెట్టుకున్నాను. వీటిని కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. చామదుంపలు చిన్నగా ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి పెద్దగా ఉన్నాయి, అందుకని నేను ఈ మాదిరి ముక్కలుగా కట్ చేశాను. అలాగే మనం ఒక అరబద్ద టమాటాను కూడా వేస్తున్నాను. టమాటా వేసుకోక్కర్లేదు చామదుంపల పులుసులో, కానీ ఒక టమాటా అరబద్ద ముక్క వేస్తున్నాను, బాగుంటుంది. మనకి ఆయిల్లో చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే చామదుంపలు కూడా చక్కగా వేగినవి. నూనె పైకి వస్తుంది మనకి. ఈ టైంలో మనము కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. వేసిన తర్వాత కూడా మనం ఒక 5 నిమిషాలు కూరను వేయించుకోవాలి. మనకి కారం స్మెల్ రాకుండా నూనెలో వేగాలి. ఇప్పుడు మనకి కారంలో చక్కగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చూపించరా. ఇప్పుడు మనకి చాందుంపల పులుసు చక్కగా చిక్కగా ఉడకాలి. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయి. మనకి చాందుంపల పులుసు నీళ్ళలాగా ఉండడం కన్నా కూడా చక్కగా చిక్కగా ఉంటేనే చాందుంపల పులుసు ఎంతో బాగుంటుంది. రండి చూడండి మన చాందుంపల పులుసు ఎంత బాగుందో. చాందుంపల పులుసు మనము ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుందాము. మన చాందుంపల పులుసు ఒక 2 నిమిషాలు అయితే కూర రెడీ అయినట్లే. మీకు కనుక మా చాందుంపల పులుసు కూర కనుక నచ్చినట్లయితే మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ కై టమాటా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా అయితే మనము
ఉడకపెట్టుకున్న ఎగ్స్ వేసి వేయించుకోవాలి. ఎగ్స్ని బాగా వేయించుకోవాలి. ఎగ్స్ చక్కగా వేగిన తర్వాత మనము ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ములక్కాయలు వీటిని వేసుకుని కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ ముక్కలు చక్కగా వేగినాయి. ఈ టైంలో మనము టమాటా తరిగిన ముక్కలను కూడా వేసుకుందాం. టమాటా కూడా కొంతసేపు ఉడికిన తర్వాత మనం కారం వేసుకుని ఎగ్స్ వేసుకోవాలి. చూపిస్తాను. టమాటా కూడా బాగా వేగింది. ఈ సమయంలో కొంచెం మనం కారం వేసుకుందాము. అలాగే మనం ఉడకపెట్టిన ఎగ్స్ని కూడా వేసుకోవాలి. చింతపండు పులుసుని పిండుకుందాము. కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ చింతపండు అయితే పట్టదు. చింతపండు నీళ్లు కొంచెం తక్కువ పోసాను కాబట్టి ఇప్పుడు మనకి కూర ఉడకటానికి మామూలు వాటర్ కొంచెం పోసుకోవాలి. అలాగే ఈ టైంలోనే మనము ఉప్పు, కారం అన్నీ కూడా ఏమన్నా తగ్గితే కనుక చూసుకుని కలుపుకోవాలి. అలాగే తరిగిన 2 కొత్తిమీర రెమ్మలను కూడా వేస్తున్నాను. ములక్కాయ, టమాటా, కోడిగుడ్డు చక్కగా చిక్కగా దగ్గరికి రావాలి. అలా వస్తే మన కూర రెడీ అయినట్లే. ఇంకా ములక్కాయ, టమాటా, కోడిగుడ్డు కూర నేనైతే ఇలాగే చేస్తానండి. జస్ట్ సింపుల్గా మనకి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లోపు అయితే అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ. మీకు కనుక మా కోడిగుడ్డు, ములక్కాయ, టమాటా కూర నచ్చినట్లయితే కనుక మా CWSN లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమని మా భాను అడుగు